హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు ఒక 2 BHK ఇంటీరియర్ మనం ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనము స్టార్టింగ్ అగ్రిమెంట్ నుంచి ఫైనల్ హ్యాండ్ ఓవర్ వరకు మనం ఏ విధంగా చేసామనేది కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూడడంతో మీకు బాగా నాలెడ్జ్ అనేది రావడం జరుగుతున్న ఉద్దేశంతోనే ఇంత పెద్ద వీడియో అనేది మనము చేయడం జరిగింది అన్నమాట. సో స్టే ట్యూన్. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వస్తే ఇది వచ్చేసి 1242 స్క్వేర్ ఫీట్ ఉన్న 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఉందన్నమాట. అపార్ట్మెంట్ పేరు వచ్చేసి సాయి ఆహ్లాదం అపార్ట్మెంట్ అనమాట. ఇది గోపాల్ నగర్ నియర్ బై KPHB లో ఉందండి. సో ఈ అపార్ట్మెంట్ లో మనము 2 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి టోటల్ ఆన్ సైట్ లోనే జరిగింది. కేవలం షట్టర్స్ ఏదైతే డోర్ షట్టర్స్ ఉన్నాయో అవి మాత్రమే మనము ఫ్యాక్టరీకి పంపించడం జరిగింది అనమాట. మీరు చూస్తున్న గ్రూస్ అవన్నీ మనము లామినేట్ అటాచ్మెంట్స్ అయితే 2 కలర్ లామినేట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మనము CNC కటింగ్ లో చేపించుకొని ఫ్యాక్టరీలోనే మనము ప్రెసింగ్ చేపించుకొని ఇక్కడ మనము ఎడ్జ్ బైండింగ్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి హైబ్రిడ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. మాన్యువల్ అండ్ ఫ్యాక్టరీ మేడ్ రెండు కలిపి ఇక్కడ మనము చేయడం జరిగింది అనమాట. ఆల్రెడీ ఈ ఫ్లాట్ లో షెల్ఫ్లు ఉన్నాయండి. సిమెంట్ షెల్ఫ్లు ఆల్రెడీ బిల్డర్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. వాటికే మనము ఫ్రేమింగ్ చేసుకొని ఏదైతే వార్డ్రోబ్స్ ఉన్నాయో ఫ్రేమింగ్ చేసుకొని షట్టర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కిచెన్ లో కూడా కౌంటర్ అనేది ఉంది. కౌంటర్ కూడా మనము టోటల్ ఫుల్ ప్యాకింగ్ ఫ్రేమ్ తో ప్యాకింగ్ చేసుకొని షట్టర్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో రిమైనింగ్ అంతా బాక్స్ వర్క్ ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇక్కడ మనమే చేయడం జరిగింది. మీరు చూస్తున్న ప్రొఫైల్ లైటింగ్ కానీ డెకర్ లైటింగ్ అన్ని మనమే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మల్టిపుల్ సైట్ ఎగ్జిక్యూషన్స్ జరిగినాయి, మల్టిపుల్ సైట్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయి. మీకు నేను ఇక్కడ స్క్రీన్ లో కూడా చూపిస్తాను మనం ఎలాంటి సైట్ ఇన్స్పెక్షన్ చేసాము. అండ్ ఆల్సో ఫైనల్లీ హ్యాపీగా మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. క్లయింట్ కూడా మనల్ని హౌస్ వార్మింగ్ కి ఇన్వైట్ చేశారు. హౌస్ వార్మింగ్ లో కూడా మనము ఫైనల్ అవుట్పుట్ చూసి క్లయింట్ తో పాటు మనం కూడా చాలా సంతోషపడ్డాం అనమాట. సో ఈ వీడియో చివరి వరకు ఎందుకు చూడమంటున్నానంటే ఈ ప్రాజెక్ట్ ఎవరైతే డిజైన్ చేశారో మన ఇంటీరియర్ డిజైనర్ నిత్యహాసిని ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ క్లియర్ గా మీకు ఈ వీడియోలో నా తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. స్టే ట్యూన్. నేను నిత్యహాసిని, ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ ని. ఇప్పుడు మనం వచ్చేసి షూ ర్యాక్ చూద్దామండి. షూ ర్యాక్ లో మనం సిట్ అవుట్ పైన కూడా గ్రానైట్ ఇచ్చాము, అట్లనే స్టోరేజ్ పైన కూడా గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది. షూ ర్యాక్ లో మనం వెంట్స్ ఇచ్చాము, అట్లనే ఓపెన్ బాక్స్ అనేది కూడా ఇచ్చాము, లైక్ స్లిప్పర్స్ అవి పెట్టడానికి. అండ్ ఓవరాల్ గా మనం ఇక్కడ యూజ్ చేసిన వచ్చేసి బ్లాక్ నాబ్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాము. ఇప్పుడు మనం వచ్చేసి లివింగ్ రూమ్ లో ఉన్నామండి. లివింగ్ రూమ్ లో మనం ఆర్చ్ ప్యానెల్ చేసాము, అట్లనే టీవీ యూనిట్ కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది. చూసుకుంటే మనం టీవీ యూనిట్ అనేది LED ప్యానెల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసి చుట్టూ చార్కోల్ షీట్ తో మనము ఎలివేట్ చేయడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ మనం నార్మల్ మార్బుల్, వైట్ మార్బుల్ షీట్ లాగా కాకుండా కొంచెం గ్రేయిష్ ఇటాలిక్ మార్బుల్ లాంటి లామినేట్ అనేది యూజ్ చేసాము. సో ఈ LED ప్యానెల్ ఎలివేట్ చేయడం కోసం బ్లాక్ టీ పట్టీ కూడా మనం ఇక్కడ యూజ్ చేసాము. అండ్ కింద కౌంటర్ స్టోరేజ్ లో చూసుకుంటే మనకి 2 డ్రాస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. ఇలాగా నార్మల్ వుడెన్ డ్రాస్ వచ్చేసి 4 వచ్చాయి. ప్రొఫైల్ డోర్స్ అనేవి 2 అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అట్లానే మనకి ఇటు సైడ్ టాల్ యూనిట్ అనేది ఇచ్చాము. సో టాల్ యూనిట్ లో కూడా మనకి గ్లాస్ పార్టీషన్స్ తో గోల్డ్ కలర్ ప్రొఫైల్ లైట్ తో ఎలివేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం యూజ్ చేసింది వచ్చేసి రోజ్ గోల్డ్ ప్రొఫైల్ డోర్ తో పాటు టింటెడ్ గ్లాస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనం ఆర్చ్ ప్యానల్ చూస్తున్నామండి. సో ఈ ఆర్చ్ ప్యానల్ వచ్చేసి మనకి పూజా యూనిట్ వరకు వస్తుంది. సో పూజా యూనిట్ కూడా మనకి లివింగ్ కి అండ్ అలానే డైనింగ్ కి మధ్య ఉన్న స్పేస్ ఏదైతే ఉందో మనం పార్టీషన్ లాగా యూజ్ చేసాము, అట్లానే పూజా యూనిట్ లాగా కూడా యూజ్ చేసాము. అండ్ ఆర్చ్ ప్యానల్ మీరు చూసుకుంటే కనుక మనం వుడ్ కలర్ లామినేట్ తో ఎలివేట్ చేసాము. అండ్ అట్లానే హ్యాంగింగ్ లైట్స్ కి కూడా మనం 4 హ్యాంగింగ్ లైట్స్ కి కూడా ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లివింగ్ రూమ్ లో కూడా మనము కొంచెం హెవీగా లైటింగ్ ఇవ్వడం కోసం ఇక్కడ
ఎల్ షేప్స్ అండ్ స్మాల్ రెక్టాంగిల్స్ అండ్ అట్లానే ఓవరాల్ రెక్టాంగిల్ తో పాటు మనం కొంచెం 2 ఫ్యాన్స్ కి అండ్ ఒక షాండ్లియర్ కి మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇచ్చామండి. సో లివింగ్ రూమ్ మొత్తం ఎలివేట్ అవుతూ మనకి లైటింగ్ అనేది ప్రాపర్ గా ఉండడం కోసం మనం ఇలా అయితే డిజైన్ చేసాము. సో ఓవరాల్ గా లివింగ్ రూమ్ ఎట్లా ఉందో కూడా మీరు చూసేయచ్చు. సో ఆర్చ్ కి కంటిన్యూషన్ గా మనం ఇక్కడ పూజా యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో పూజా యూనిట్ లో వచ్చేసి మనము పైన వుడ్ తోనే మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసి లెడ్జెస్ ఇచ్చి వాటికి స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే మధ్యలో డిజిటల్ గ్లాస్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఓవరాల్ గా పూజా యూనిట్ చూసుకుంటే చాలా డివైన్ అండ్ పాజిటివ్ వైపు తో చాలా బాగుంది. అండ్ డోర్స్ వచ్చేసి మనము ప్రొఫైల్ డోర్స్ అనేది ఇచ్చాము. సో ప్రొఫైల్ డోర్స్ లోనే మనం ఇక్కడ ఏదైతే లోటస్ అండ్ వెంకటేశ్వర స్వామి నామాలు ఇలా వచ్చేటట్టు విత్ బెల్స్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసాము. ఇది వచ్చేసి మనకి ఫ్లూటెడ్ గ్లాస్ ఉంటుంది. అండ్ అట్లానే కింద స్టోరేజ్ పరంగా చూసుకుంటే గనక మనకి ఇక్కడ ప్రసాదం ట్రే అనేది వచ్చింది. ఇక్కడ 2 డ్రాస్ అనేది మనం ప్రొవైడ్ చేసాం స్టోరేజ్ కోసం. అండ్ అట్లానే ఇక్కడ మనము స్టోరేజ్ తో పాటు సిట్టింగ్ దానికి కూడా ప్రొవిజన్ అనేది ఇచ్చామండి. చూస్తే మనము ఇక్కడ ఇలా స్టూల్ అనేది చేయించడం జరిగింది. సో ఇక్కడ కూర్చొని మనం దేవుడిని పూజ చేసుకోవచ్చు. సో మనం ఇలా కూడా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం పూజా యూనిట్ లో. మళ్ళీ అయిపోగానే ఇట్లాగా పెట్టేసుకోవచ్చు. మనకి స్టోరేజ్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ వస్తుంది. అట్లానే మనకి సిట్టింగ్ ప్రొవిజన్ కూడా పూజా యూనిట్ లో ఇచ్చినట్టు ఉంటుంది. సో అట్లానే పూజా యూనిట్ కి ఆపోజిట్ లో కూడా మనం స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ చూసుకుంటే ఒక ప్యాంట్రీ యూనిట్ లాగా స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ ఉన్న ఏదైతే ప్లగ్ పాయింట్ ఉందో ఆ ప్లగ్ పాయింట్ అనేది మనం ఇట్లా వుడ్ వర్క్ మీదకి షిఫ్ట్ చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ లో కూడా పూజా యూనిట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనం ఇలా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కిచెన్ అనేది మినిమల్ స్టోరేజ్ వచ్చింది కాబట్టి మనం అటు స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము, ఇటు కూడా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో కిచెన్ లో వచ్చేస్తే కనుక మనం ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి 3 ట్యాండమ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే ఇది ఇక్కడ వచ్చేసి మనము సింక్ కింద స్టోరేజ్ అనేది ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనం చేసింది ఫ్రేమ్ వర్క్ అండి. సో ఆల్రెడీ ఇక్కడ కాంక్రీట్ షెల్స్ అనేది ఉన్నాయి, వాటికి మనం ఫ్రేమింగ్ చేసి మనం ఇలా స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ఎస్ బాటిల్ పుల్ అవుట్ అనేది ఉంది ఇక్కడ. అండ్ అట్లానే కార్నర్ యూనిట్ కూడా మనం ఇక్కడ ఇలాగ 180 degrees hinges తో మనం ఇక్కడ కార్నర్ యూనిట్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ డిజైన్ అంతా కూడా వర్క్ ప్రాసెస్ ఇదంతా కూడా ప్రీవియస్ 3D ఏదైతే ఉందో అది నేను మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఓవర్ హెడ్ లో చూసుకుంటే కనుక మనం ఇక్కడ బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ గ్లాసెస్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనం వాటర్ ప్యూరిఫైయర్ కోసం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి చిమ్నీకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్యారలల్ ఓవర్ హెడ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొఫైల్ తోనే ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇటు చూసుకుంటే కూడా మనకి ఇక్కడ కూడా ప్రొఫైల్ గ్లాసెస్ తోని స్టోరేజ్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే డైలీ యాక్సెస్ కోసము ఓపెన్ డోర్స్ కూడా మనము ప్రతి చోట ఇవ్వడం జరిగింది కిచెన్ లో. సో కిచెన్ లో వచ్చేసి మనము 8 inches హ్యాండిల్స్ అనేది యూజ్ చేసాము టాల్ యూనిట్ కి. అండ్ అట్లానే రౌండ్ నాబ్స్ అనేది మనము ఓవర్ హెడ్ లో అండ్ లాఫ్ట్ లో అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి షిమ్మరీ హై గ్లాస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ అండి, అది బేబీ బ్లూ షేడ్ లో ఉంటుంది. అండ్ అట్లానే కిచెన్ లో మనం ఇచ్చిన సీలింగ్ కూడా మీరు చూడండి. కిచెన్ లో మనం లాఫ్ట్ ఇవ్వంగా మినిమల్ స్పేస్ అనేది మనకి ఉంది కాబట్టి 2 parallel లైన్స్ లాగిచ్చి ఓన్లీ 2 panel లైట్స్ అనేది మనం సింపుల్ గా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి క్రాకరీ చూద్దామండి. క్రాకరీలో వచ్చేసి మనం ఏంటి అని అంటే ఇక్కడ స్టోరేజ్ అనేది రావడం కోసము మనం ఇక్కడ వుడెన్ బాక్స్ అయితే ఇక్కడ చేసాము. సో ఇక్కడ 3 స్టోరేజ్ పార్టీషన్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఓవర్ హెడ్ లో 2 పార్టీషన్స్ అనేది మనం ఇచ్చి ఇక్కడ డెకోర్ పీసెస్ కోసం ఇలా కార్నర్ అనేది కర్వ్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రాకరీ వచ్చేసి మనం 7 feet హైట్ లో చేసాము. అండ్ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ మనము డైమండ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి జెడ్ బ్లాక్ గ్రానైట్. కిచెన్ లో కూడా జెడ్ బ్లాక్ గ్రానైట్ మనం వాడడం జరిగింది. అండ్ చూస్తే కనుక మనం ఇక్కడ అంతా యూజ్ చేసింది బ్లాక్ గోల్డ్ నాబ్స్ అనేది యూజ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఆర్చ్ ప్యానల్ వెనుక కూడా డెకోర్ పీసెస్ కోసం ఇలా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో చూసుకుంటే ఏవైనా మనకి అచీవ్మెంట్స్ అట్లాంటివి షీల్డ్స్ అవి ఉంటే మనం అక్కడ స్టోర్ చేసుకోవడం కోసం మనం ఇలా అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్దామండి. వచ్చేయండి. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మైల్డ్ షేడ్స్ అనేది యూజ్ చేసి ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో డిజైన్ కూడా మనం కొంచెం యూనిక్ గా అండ్ సింపుల్ గా ఉండడం కోసం ఇలాగ సిఎన్సి కట్టింగ్ తో చేయించి మనం లామినేట్ అనేది స్టిక్ చేసాము. అండ్ మీరు చూసుకుంటే కనుక నాబ్స్ అనేవి కూడా మనం బ్లాక్ యూజ్ చేసాము. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి కూడా మనం బ్లాక్ అనేవి మనం యూజ్ చేసాము. సో చూసుకుంటే ఓవరాల్ గా మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా
పీస్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ అట్లానే మనకి మాస్టర్ బెడ్రూమ్ కి వాకింగ్ క్లోసెట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. సో వాకింగ్ క్లోసెట్ లో మనం డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. అట్లానే ఇక్కడ స్టోరేజ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి మాక్సిమం స్టోరేజ్ అనేది మనం కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాకింగ్ క్లోసెట్ లో పైన లాఫ్ట్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ చూసుకుంటే గనక ఇక్కడ స్టోరేజ్ కూడా ఇది మనం చేసింది ఫ్రేమ్ వర్క్ కాబట్టి లోపల ఫ్రేమ్ అనేది కాంక్రీట్ షెల్స్ అనేది ఉన్నాయి. 4 ఇంచెస్ మనం ముందుకు తీసుకొని ఇలా ఫ్రేమింగ్ అనేది చేయడం జరిగింది. ఈ వర్క్ ప్రాసెస్ వీడియో కూడా బిఫోర్ లో పెడతాను, మీరు చూసేయచ్చు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో మాట్లాడుతుంటే కనుక ఫాల్ సీలింగ్ మనం ఓన్లీ రెక్టాంగిల్ అనేది ఇచ్చేసి కార్నర్స్ అనేది ఇచ్చేసి ప్యానల్ లైట్స్ అనేది మనం ఇవ్వడం జరిగిందండి. సో ఓవరాల్ గా లుక్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ చాలా పీస్ఫుల్ గా చాలా మినిమల్ కలర్స్ తో మంచిగా ఎలివేట్ చేసాం మనము, చూసేయండి. మాస్టర్ బెడ్రూమ్ లో మనకి ఇక్కడ లాఫ్ట్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎగ్జాక్ట్ గా డోర్ పైన మనం దీనికి కూడా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసి దీనికి కూడా డోర్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. సో క్లయింట్ కి స్టోరేజ్ అనేది ఉంటుంది, అక్కడ పెట్టిన స్టోరేజ్ అనేది విజిబిలిటీ లేకుండా మనం కవర్ అయితే చేసాము. సో ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం, వచ్చేసేయండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి మనం ఇట్లాగా ఓషన్ బ్లూ విత్ గ్రే అనేది షేడ్ తీసుకున్నాము. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం ఫన్ యాడ్ చేయడం కోసం మనం ఒక డిజైన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్ గా ఇవి కూడా ఏంటి అని అంటే గ్రే కూడా మనం షిమ్మరీ ఇచ్చాము. అండ్ ఓషన్ బ్లూ ఏదైతే ఉందో ప్లెయిన్ హై గ్లాస్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ లాఫ్ట్ కూడా చూసుకుంటే మనం ఇక్కడ నాబ్స్ అనేవి బ్లాక్ నాబ్స్ అనేది ఇచ్చాము. మొత్తం ఓషన్ బ్లూ అనేది లామినేట్ మనం ఇక్కడ యూజ్ చేసాము. సో ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం మనము బ్లాక్ టీ పట్టి అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఇది లోపల ఫ్రేమ్ వర్క్ కాబట్టి మనం డోర్స్ అనేది ముందుకు అంటే ఫ్రేమింగ్ చేసుకొని డోర్స్ అనేది యూజ్ చేసాము. సో డోర్స్ అన్నిటికీ కూడా మనం ఫ్యాబ్రిక్ లైనర్ యూజ్ చేసామండి. 8 mm థిక్నెస్ అండ్ లామినేట్స్ హై గ్లాస్ ఏవైతే ఉన్నాయో 1 mm థిక్నెస్ తో మనం యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం స్టడీ యూనిట్ కూడా ఇచ్చామండి. ఇది వచ్చేసి మనకి ఫోల్డబుల్ ప్లాంక్ ఇచ్చాము. సో ఫోల్డబుల్ ప్లాంక్ కూడా వర్క్ చేసుకునేటప్పుడు రూమ్ సైజ్ అనేది మినిమల్ గా ఉండడం మూలంగా మనం కర్వ్ ఎడ్జ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాము అండ్ అట్లానే ఇక్కడ బుక్ షెల్ఫ్ కోసం స్టోరేజ్ కూడా ఇచ్చాము. మనకి వర్క్ స్టార్ట్ చేసే ముందు 3D మనం ఏదైతే ఇచ్చామో అట్లానే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు 3Ds అనేది ఇవ్వడం జరుగుతుంది, చూసేయండి. అండ్ అట్లానే ఇక్కడ మనము ఫాల్ సీలింగ్ కూడా చేసామండి. ఫాల్ సీలింగ్ కూడా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి రెక్టాంగిల్స్ అండ్ అట్లానే ఓపెన్ ఎల్ షేప్స్ తో మనం ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లానే ప్యానల్ లైట్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఓవరాల్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ అంతా మ్యాచ్ చేస్తూ మనం ఇక్కడ అంత స్టోరేజ్ వచ్చేలాగా డిఫరెంట్ గా డిజైన్ చేసాము, మీరు కూడా చూసేయండి. చూసారు కదండి మనం ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది నిత్యాసిని మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్పిందని చెప్పేసి భావిస్తున్నాను. మీకు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. మనము వెనస్డే నుంచి మండే ఓపెన్ ఉంటాం అనమాట. ట్యూస్డే వీఆర్ క్లోజ్డ్. సో కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. మనము ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకొని మనని కన్సల్టేషన్ తీసుకుంటారో వారికి మనము సైట్ విజిట్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఎలాంటి క్లౌడ్ కొటేషన్స్ ఇవ్వట్లేదండి. ఎవరైతే మన ఆఫీస్కి వచ్చి కన్సల్టేషన్ తీసుకుంటారో వారికి మాత్రమే మనము కొటేషన్ అలాంగ్ విత్ సైట్ విజిట్ చేసి క్లియర్గా డీటెయిల్గా మనము చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ప్రాజెక్ట్ ఓకే చేసుకున్న వారికి మనము 3D కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలంటే మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలండి. సో ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. అలాంటి సపోర్ట్ ఉంటే మేము ఇలాంటి పెద్ద వీడియోలు ఇలాంటి ఇంటీరియర్ వీడియోస్ ఎన్నో చేసి మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజారాణి, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. మరొక వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.